ప్రభువ పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా ఏమి బలిగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువ పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు తైలముతో నా హస్తములను అభ్యంగనము చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు ఏమి బలిగా అర్పింతును నీ రుణమే విధముగా తీర్చుకోదును అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి నన్ను స్వీకరించుము స్వామి జన్మనిచ్చిన దేవా పిలుపునిచ్చిన ప్రభువ పరలోకమేలు పవిత్రమా గురుత్వమిచ్చిన త్రిత్వమా నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను Requiem Dona eis Domine et gloria
decetimnus Deus in Sion, et ibi redetur votum in Jerusalem, exaudi orationem meam, a te omnes caro veniet, requiem aeternam dona eis Domine, et lux perpetua lucea eis. पिता पुत्र पवित्रात्मा नामोना ఆమేన్. మననాదుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, ఫాదర్ కన్యదార బర్తలోమియో సత్యానంద వారి యొక్క బంధుమిత్రులారా, తోబుట్టులారా, ఈనాడు మైత్రాసనం తరపున మీ అందరికీ నా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్ కేవి సత్యానంద వాళ్ళు 21 ఫిబ్రవరి 1924వ సంవత్సరంలో కె రాజయ్య మరియు మత్తేనమ్మ వారికి కలిగినటువంటి పుత్రుడు. వీరు రావిపాడు నందు జన్మించారు. దాదాపు 97 సంవత్సరాలు పరిపూర్తి చేసుకొని 98 సంవత్సరంలోనికి ప్రవేశించి ఈనాటికి 5వ నెల. వాళ్ళు ఎలిమెంటరీ విద్యను రావిపాడులో పరిపూర్తి చేసుకున్నారు. మరి ప్రైమరీ ఆర్ మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్ నాయుడుపేట నెల్లూరులో, హై స్కూల్ ఎడ్యుకేషన్ సెయింట్ పాల్స్ హై స్కూల్ పిరంగిపురంలో, అటు తర్వాత ఎంఏ మ్యాథమెటిక్స్ లయోలా చెన్నైలో పరిపూర్తి చేసుకున్నారు. వారు మైనర్ సెమినరీలో సెయింట్ జాన్స్ సెమినరీ నెల్లూరులో చదివారు. అటు తర్వాత మరి ఫిలాసఫీ పేపల్ సెమినరీ క్యాండీ శ్రీలంకలో చదివారు. దయచేసి కాసేపు కూర్చోండి. అలానే థియాలజీ వాళ్ళు శ్రీలంకలోనే పేపల్ సెమినరీ క్యాండీలో పూర్తి చేసుకున్నారు. అక్కడే గురువుగా అభిషేకింపబడినాడు. వారు అభిషేకింపబడినటువంటి రోజు 24 ఆగస్ట్ 1951వ సంవత్సరం. ఇప్పటికీ వాళ్ళు 70 సంవత్సరాలు గురువుగా తన సేవలు తిరుసభలో ప్రజలకు తనకిచ్చినటువంటి అవకాశాలను బట్టి పరిపూర్తి చేసుకున్నారు. నిన్నటి రోజున ఫాదర్ సత్యానంద వారు ఈ లోక యాత్ర ముగించుకొని పరలోక యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ మరి
నా యొక్క మరి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళకి, బంధువర్గానికి, ఈ గ్రామాల్లో ఎక్కడెక్కడైతే పనిచేశారో మరి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. కానీ మరణం అంతం కాదు, మరణం శాశ్వతం కూడా కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నారు. ఏమని అంటే, నేనే పునరుత్థానం, జీవం. నన్ను విశ్వసించు ప్రతివాడు మరణించినను జీవించును అని అంటాడు. జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణించడు. యోహాను 11:35 మనం ఎన్నోసార్లు విన్నాం. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారును నిత్య జీవం పొందుదురు. యోహాను 3:16 మనం వింటూ ఉన్నాం. క్రీస్తునందు విశ్వాసం, నమ్మకం ఉంచి క్రీస్తు యొక్క వాక్కుల అడుగుజాడల్లో నడుస్తూ తన పరుగు పందెమును ముగించి జీవ కిరీటమును పొందుటకై ఎదురేగుచున్న వీరికి నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి ఈ లోకంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులన్నిటికీ, పాపాలన్నిటినీ మన్నించి ఆయనకు ప్రభు యొక్క దివ్య విందులో మరి ప్రత్యక్షముగా ఆయనను చూసేటువంటి భాగ్యం దయచేయమని మనం ఈ పూజలో ప్రత్యేకముగా వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించుకుందాం. ఏలినవారా, వీరికి నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వీరికి ప్రకాశించునుగాక. వీరు సమాధానమందు విశ్రమించురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను మనం పూజలో పాల్గొనే ముందు మన యొక్క అర్హతను ప్రశ్నించుకుందాం. ఈ దివ్య పూజ వలలో పాల్గొనే అర్హతను దేవుడు మనకు దయచేయమని, మనం చేసినటువంటి పొరపాట్లు మన్నించమని, ముఖ్యముగా మన మధ్యన గురువుగా ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు తన సేవను అందించారు కాబట్టి ఈనాడు మరణించినటువంటి వారి ఆత్మకు ఆత్మశాంతిని దయచేయమని ప్రభువుని ప్రాధేయపడదాం. సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను, బహు పాపములు నేను చేసియుంటిని. నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మ, దేవదూతలారా, సకల పునీతులారా, సహోదరులారా, మీరును నా కొరకు
పరమ తండ్రిని ప్రార్థించండి. మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల పితయైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు మా కొరకు మరణించి మరలా జీవముతో లేచినని మా విశ్వాసము చాటుచున్నది. ఈ పరమ రహస్యముల ద్వారా క్రీస్తునందు మరణించిన మీ సేవకుడు ఫాదర్ కేబి సత్యానంద ఆయనకు అంతిమ దినమున క్రీస్తుతో పాటు జీవముతో లేచి ఆనందించు భాగ్యమును ప్రసాదించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. కానీ అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకుడువగు నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Diesire diesilla salve seclum in favilla teste David cum sibilla quantos tremor est futuros quando iudex est venturos cuncta stricte discussoros tubamerum smagens sonum per sepulcra regionum coget omnes ante tronum mostru pebit et natura cum resurget creatura
Iudicante responsura, liber scriptus proferetur, in quo totum continetur, unde mundus judicetur, iudex ergo cum sedebit, quid latet apparebit, nil in olsum remanebit, quid sumis et tunc dictorus, quem patronum rogatorus, convictios tos sit securos, rex tremende majestatis, qui salvando salvas gratis, salva me fons pietatis, recordare Iesu pie, quosum causa tuae vie, ne me perdas illa die, querens me sedisti lassos, redemisti crucem passos, tantos levor non sot sexus, Juste iudex ulsionis, donum fac remissionis, ante diem rationis, in gemis tanquam reos, culpa rubet vultus meos, supplicanti pace Deus, qui Mariam absolvisti, et latronem exaudisti, mihi quoque spem dedisti, preces me non son digne, se tu bonus fac benigne, ne perenni cremerigne, inter voves locum presta, et ab hodis me sequestra, statuens in parte dextra, confutatis maledictis, flammis acribus addictis, vocame cum benedictis, vorus supplex et acclinis, cor contum quasis sinis, zere curam mei finis, lacrimosa dies illa, quare surget, ex favilla, iudicandus homo reos, huic ergo pace Deus, pie Iesu Domine, dona eis requiem. Amen. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు నిద్రించువారు ధన్యులు. దర్శన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. యేసుక్రీస్తు ప్రభువునందు మరణించిన గురుశ్రీ కన్యదార బర్తలోమయు సత్యానంద స్వామి ధన్యులు, నిజంగానే ధన్యులు. వారు వారి శ్రమల నుండి విశ్రాంతిని పొందుదురు. ఏలనా వారి కృషి ఫలితము వారి వెంట పోవును. గత కొన్ని రోజులుగా గుంటూరు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్లో అనారోగ్యంతో బాధపడుతూ నిన్నటి రాత్రి 10:50 పరమపదించారు. వారి మరణం యావత్తు తెలుగు శ్రీసభను, ప్రత్యేకముగా గుంటూరు పీఠమును, రావిపాడు విచారణను, వారు పనిచేసినటువంటి విచారణలను, కుటుంబ సభ్యులను, సెయింట్ మేరీస్ హై స్కూల్, ఏటీపీ ఐటీఐలను, బంధువులను, శ్రేయోభిలాషులను అందరినీ తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. కొన్ని రోజుల క్రితం విశాఖపట్టణ అతిమేత్రానులు వారిని దర్శించారు. అదేవిధంగా గాలిబాలి పీఠాధిపతులు దర్శించారు. విజయవాడ మేత్రానులు ఫాదర్ గారిని చూచి వారి కోసం ప్రార్థించారు. మన మేత్రానులు కూడా వారిని కొన్నిసార్లు చూసి అనేకసార్లు వారి యొక్క విషయాలను తెలుసుకుంటూ వారి కోసం ప్రార్థనలు చేశారు. వారి ఆధ్యాత్మిక ప్రార్థనాయుత జీవితం, సమాజ సేవ, విద్యా సేవ, వారి అంకిత జీవిత విధానం, కష్టపడే తత్వం, నిరాడంబర జీవితం నేటి గురువులకు, మఠకన్యలకు, జనులకు ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం అనుటలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు శతవసంతాల పాటు పరిపూర్ణంగా సాగిన వారి ఇహలోక జీవనయానం పవిత్రాత్మ దేవుని యొక్క వరప్రసాదితం, భావితరాలకు ఆదర్శప్రాయం, అందరికీ చిరస్మరణీయం. అతి పురాతన కథోలిక కేంద్రమైన రావిపాడు గ్రామంలో మన బిషప్ గారు చక్కగా చెప్పారు ఉపోద్ఘాతంలో. శ్రీ కన్యదార రాజయ్య మత్తేనమ్మల జ్యేష్ఠ గర్భఫలంగా పాతరెడ్డిపాలెం అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఫిబ్రవరి 21, 1924 సంవత్సరంలో జన్మించారు.
రావిపాడులో ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా యేసు ప్రభు చెబుతూ ఉన్నారు, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొంటిని. ఫాదర్ గారు 5వ తరగతి చదువుచున్న సమయంలో ఆనాటి నెల్లూరు మేత్రానులు మోస్ట్ రెవరెండ్ విలియం బౌటర్ రావిపాడు విచారణను సందర్శించిన సమయంలో ఫాదర్ గారు బిషప్ గారి దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా నమస్కరించి మోకరించి వారి చేత ప్రార్థన చేయించుకొని బిషప్ గారితో ఈ విషయం తెలియజేశారు. తండ్రి గారా, నాకు గురువు కావాలని చాలా ఆశగా ఉంది, దయచేసి నాకు ఈ అవకాశాన్ని కల్పించండి అని విన్నవించుకున్నారు. బౌటర్ బిషప్ గారు ఎంతో సంతోషించి ఆ బాబును చూచి విచారణ గురువులను పిలిపించి ఈ బాబును నెల్లూరు దగ్గర ఉన్న నాయుడుపేటకు పంపించు, అక్కడ 6 నుండి 8 దాకా చదువుతాడు, గురువు అవుతాడు అని ఆ గురువునికి విచారణ గురువులను ఆదేశించారు. అదేవిధంగా ఫాదర్ గారు 6 నుండి 8 దాకా నాయుడుపేటలో చదివారు. ఫిరంగిపురంలో SSLC పూర్తి చేసుకొని తదుపరి నెల్లూరులోని సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీలో వారి యొక్క గురు విద్యను ప్రారంభించారు. 4 ఫాదర్ గారు ఒక్కడే శ్రీలంకలోని క్యాండీకి ఎంపిక చేయబడి అక్కడ వారు పేపల్ సెమినరీలో తత్వ వేదాంత శాస్త్రములను అభ్యసించారు. ఆ గురు విద్యాలయ ప్రాంగణములోనే ఆగస్టు 24, 1951వ సంవత్సరములో గురువులుగా అభిషేకించబడ్డారు. చెన్నైలో లయోలా కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు. అదేవిధంగా మన గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో BEdని స్వీకరించారు. సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో నీవే నా ఆశ్రయం, రక్షణ దుర్గం, నమ్మిన దేవుడవు అని చెబుతూ ఉన్నాడు. పవిత్ర పౌలుడు నాలో జీవించేది నేను కాదు క్రీస్తు అని చెప్పినట్లు మన ప్రియతమ KB సత్యానంద్ ఫాదర్ గారు తన పూర్ణ మనస్సును, హృదయాన్ని, తన సర్వస్వాన్ని యేసుక్రీస్తు భగవానుని కోసం, ప్రజల కోసం అర్పణ చేసి జీవించినటువంటి మహనీయులు శ్రీ శ్రీ సత్యానంద స్వామి. రీసెంట్గా ఏప్రిల్ చివరిలో రాయిపాడులో అనేక కరోనా కేసులు ఉన్న సమయంలో రాయిపాడు భయపడుతూ ఉంది. ఫాదర్ గారికి కూడా కరోనా సోకింది. అయితే అంత వయస్సులో కూడా ఫాదర్ గారు దానిని ధైర్యముగా, శక్తివంతముగా, దేవుని యొక్క సహాయముతో, దివ్య పూజాబలి యొక్క శక్తితో, దేవుని వాక్కు బలముతో, ప్రార్థన ద్వారా దాన్ని జయించారు. త్వరలోనే, కొన్ని రోజుల్లోనే కోలుకున్నారు. ప్రియబిడ్డలారా, వారు అనేక ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ బిషప్ గారు చెప్పినట్లుగా జ్ఞానాన్ని అన్వేషించి ఆ యొక్క దేవునిలో లీనమైపోతూ అనేక మందికి సేవలు చేయడం చేశారు. గురువుగా వారి విధులను చూద్దాం. మొట్టమొదటిగా 1954, 1955లో తాళ్ళ చెరువులో సహాయక గురువుగా తిప్పరమల్లి మరియన్న స్వామికి సహాయం చేస్తూ తాళ్ళ చెరువు గ్రామంలో అత్యద్భుతమైన నూతన బాలయేసు దేవాలయ ప్రారంభోత్సవాన్ని కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేసినటువంటి ఘనత మన సత్యానంద స్వాముల వారిది. 1955-56 సంవత్సరం ఫిరంగిపురం సెయింట్ పాల్స్ సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో ఉపాధ్యాయునిగాను, హై స్కూల్లో ఆఫీస్ క్లర్క్గాను, సెయింట్ ఇగ్నేషియస్ బోర్డింగ్ హోమ్లో వార్డెన్గాను, సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీలో బోధకునిగాను బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 1956 నుండి 1982 వరకు రెండుచెంతల గ్రామంలో 26 వసంతాలు సుదీర్ఘముగా వీరు
సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా, చివరిలో కరస్పాండెంట్గా అందించిన సేవలు మరువలేనివి, శ్లాఘనీయమైనవి, మహోన్నతమైనవి అని మనం చెప్పాలి. ఒకసారి చీఫ్ మినిస్టర్ నీలం సంజీవరెడ్డి గారు 2 చింతలకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫాదర్ గారు ఉన్నారు. ఆయన పేరు నేను చాలాసార్లు విన్నాను. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడని విన్నాను. ఫాదర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ను చూసి అక్కడ టీ తీసుకొని ఆ సమయంలో ఫాదర్ గారు ముఖ్యమంత్రి గారికి మెమరాండం సమర్పించారు. ముఖ్యమంత్రి గారా, పాఠశాలలో పై అంతస్తు కావాలి, మీరు సహాయం చేయాలి అని అడగగానే వారు ఆఫీసుకు వెళ్ళి వెంటనే 50,000 రూపాయలని మంజూరు చేశారు. ఆ 50,000 రూపాయలకి వీళ్ళు కూడా 50,000 రూపాయలు వేసుకొని పాఠశాల భవన పై అంతస్తుని నిర్మించారు. మల్టీపర్పస్ హాలు, ప్రహరీ గోడ, సాగర్మాత జూనియర్ కాలేజీ స్థలాన్ని సేకరించడం, ఇవన్నీ కూడా వీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు. ఎక్కడ చూసినా వారు ఎప్పుడూ తెల్లని అంగీలోనే కనపడేవాళ్ళు. విద్యార్థుల యొక్క చదువు, ప్రతి విద్యార్థిని గమనిస్తూ వారి యొక్క క్షేమం కోరుకుంటూ వారికి మంచి విద్యను అందించాలి అని ఆయన తపన పడుతూ టీచర్లకు, విద్యార్థులకు అందరికీ ఆయన అనేక విధాలుగా సహాయపడ్డారు. అటు ప్రార్థనాపరంగా, ఆధ్యాత్మికముగా, సేవాపరంగా, క్రీడాపరంగా అంకిత భావంతో వారు ఇచ్చినటువంటి జీవితం ఒక అందరికీ ఆదర్శప్రాయం. అందుకే రెంటచింతల అంటే సత్యానంద స్వామి, సత్యానంద స్వామి అంటే రెంటచింతల అందరూ అంటారు. సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ను ఉన్నత శిఖరాలలోనికి తీసుకువెళ్ళిన ఘనత ఫాదర్ గారిది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి అనేక మంది, వందలాది మంది విద్యార్థులు చదువుకు నిమిత్తమై రెంటచింతల సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్కి వచ్చేవాళ్ళు. దానిని అలా తీర్చిదిద్దినటువంటి ఘనత, ఆ యొక్క మహిమ ఫాదర్ గారిదని మనందరం చెప్పాలి. అక్కడ నుండి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ అధికారులు, టీచర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొంతమంది మినిస్టర్లు దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎంతోమంది గురువులయ్యారు. వారి సేవలు మనందరం శ్లాఘించాలి. వారి యొక్క సేవలు మనందరికీ ఉన్నతం కావాలి, ఆదర్శప్రాయం కావాలి. మన బిషప్ గారు చెప్పినట్లు వాళ్ళు డీజీఎంగా, గుంటూరు మేత్రాసన విద్యా సంస్థల కార్యనిర్వాహక అధికారిగాను, అదేవిధంగా అనేక సంవత్సరాలు కౌన్సిల్ మెంబర్గాను మేత్రాసనానికి, పీఠాధిపతులకు, గురువులకు సహాయ సహకారాలు అందించారు. ఎంతోమంది టీచర్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేలా సహాయపడ్డారు. అందరం ఫాదర్ గారిని మన కరతాళములతో అభినందిద్దాం. అందరూ చప్పట్లతో ఫాదర్ కేబి సత్యానంద గారిని అభినందిద్దాం. 2001వ సంవత్సరంలో ఫాదర్ గారి గోల్డెన్ జూబిలీ అత్యంత వైభవముగా పీఠాధిపతుల సమక్షంలో గురువులు, మఠకన్యలు, పూర్వ విద్యార్థులు, బంధువులు, సెయింట్ మేరీస్ హై స్కూల్, ఐటీఐ విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. అది అందరికీ తెలిసిందే. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు చెబుతూ ఉన్నారు యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనములో, నేనే పునరుత్థానం, జీవం, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. తెలుగు కథోలిక పీఠములోనే అతి పెద్ద గురువుగా 97 సంవత్సరములు జీవించారు. 70 సంవత్సరములు సుదీర్ఘ గురుత్వ జీవిత యాత్ర చేశారు. వారు దేవుని పేరిట చేసిన సేవలు, సమాజ సేవ మరువలేనివి. ఎంతోమందికి జ్ఞానస్నానాలు, దివ్య సత్ప్రసాదాలు, దివ్య పూజా కార్యక్రమాలు, వివాహాలు, అనేక మంది గురువులకు ఆర్థికంగాను ఆదర్శంగాను సహాయపడ్డారు. అనేక సందర్భాల్లో పూజలు, ప్రార్థనలు, వారు ప్రతిరోజు చేసే డివైన్ ఆఫీస్ ప్రార్థన, ఎంతోమందికి వారి యొక్క గురుత్వ జీవిత సేవా కార్యక్రమాల ద్వారా యేసు ప్రభువు దీవెనలు అందజేశారు.
కీర్తనాకారుడు 23వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మీరు కలకాలం ప్రభుని సన్నిధిలో ఉంటూ ఆయన కరుణ ఉపకారాన్ని పొందుతూ ఆయన ప్రేమను ఎందరో నిరాశ్రయులు, నిర్భాగ్యులు, అట్టడుగు వర్గాల వారు, అనాథలు, పేదల హృదయాల్లో ఉంటూ వారి జీవితాలకు యేసు భగవంతుడే, యేసు ప్రభువే అర్థం పరమార్థమని వారి జీవితము ద్వారా, వారి క్రియల ద్వారా, వారి మాటల ద్వారా ఫాదర్ సత్యానంద్ గారు చేశారు. అనేక మంది పేద పిల్లలను చదివించినటువంటి ఘనత, గొప్ప వ్యక్తిత్వం మన ఫాదర్ సత్యానంద్ గారిది. మరియమాతతో ఈ క్షణంలో ఫాదర్ గారి ఆత్మ ఏకీభవించి ఈ విధంగా స్తుతించుచూ ఉన్నది. లూకా శుభవార్త 1వ అధ్యాయం 46-47 వచనాలు. నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసుడైన నా దీనావస్థను కటాక్షించెను. తరతరముల వారు ధన్యుడని నన్ను పిలిచెదరు. సర్వశక్తిమంతుడు నా ఎడల, నా ద్వారా అనేక మందికి గొప్ప కార్యములు చేసెను. అందుకే పౌలుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. తిమోతికి వ్రాసిన 2వ లేఖ ఈరోజు మొదటి పట్టణము, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది, నీతి కిరీటమును ప్రసాదించును. ప్రియమైన ఫాదర్ కన్యదార బర్తలోమయ సత్యానంద్, మీరు లేని లోటు ఊహించలేనిది. మీరు ఇక లేరు అనే సత్యం మింగుడు పడనిది. అయినా మీ జీవితం క్రీస్తులో ఐక్యం అవుతూ ఉంది అన్న విశ్వాసం మమ్మలను ఆశావకులను చేస్తూ ఉంది. అరిగో సకల పునీతులు వస్తూ ఉన్నారు, సకల దేవదూతలు మేము ఆహ్వానిస్తూ ఉన్నారు. త్రిత్వైక సర్వేశ్వరుని సన్నిధిలో అమలోద్భవి మాత జోజప్ప గారు, బర్తలోమియు ఇన్యాసి వారు, దూతలు పునీతులతో కలిసి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పరము నుండి మా కొరకు ప్రార్థించు సత్యానంద స్వామి. ఫాదర్ సత్యానంద స్వాముల వారికి బిషప్ గారు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యముగా రాజు, ప్రశాంతి, సుందర్బాబు ఫాదర్, జేఎంజే సిస్టర్స్, టీచర్స్, శేఖర్, చందు, అనేక మంది ఫాదర్లు, అనేక మంది సిస్టర్లు, అనేక మంది తెలిసిన వాళ్ళు, ఇలా అనేక మంది సేవలు చేయటం వారి అదృష్టం అని భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఫాదర్ గారికి అత్యంత ముఖ్యమైనటువంటి, ఇష్టమైనటువంటి పునీతుడు పండుగ, పునీత ఇన్యాసి వారి పండుగ, లయోలాపురి ఇన్యాసి వారి పండుగ. ఆయన మాటల్లో, ఈ ప్రార్థనలో ఫాదర్ సత్యానంద్ గారి జీవితం క్లుప్తంగా తేటతెల్లమవుతూ ఉందని భావిస్తూ ఉన్నాను. ఓ దేవా, ఉదారత్వములో ఉండేలాగున నాకు నేర్పించు, నిన్ను సేవించే త్యాగాన్ని నాకు దయచేయి, వెలచూడకుండా ఇచ్చే బలాన్ని, పోరాడి గాయాలను లెక్కించకుండా ఉండే ధైర్యాన్ని, కష్టపడి విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే శక్తిని, శ్రమించి బహుమతి కొరకు ఎదురు చూడకుండా ఉండే మనస్తత్వాన్ని, ఎల్లప్పుడూ నీ మహిమ కొరకు, నీ నామస్తుతి కొరకు పనిచేసే భాగ్యాన్ని దయచేయి తండ్రి. దేవాతి దేవుడు తల్లి మరియమ్మ గారు అమలోద్భవి మాత ద్వారా సత్యానంద స్వాముల వారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించుదురుగాక. ఆమెన్. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా.
చెమ్మగిల్లు కన్నుల నుండి జల జలరాలే బాష్పాలను, చెమ్మగిల్లు కన్నుల నుండి జల జలరాలే బాష్పాలను, దాసుడ నేను దోసిట పట్టి భక్తితో నీకు అర్పించనా. దాసుడ నేను దోసిట పట్టి భక్తితో నీకు అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. దీన ధ్యానాలోచన నుండి తొలికిసలాడే లాస్యాలను, దీన ధ్యానాలోచన నుండి తొలికిసలాడే లాస్యాలను, మోదముగాని ఆమోదముకై ప్రణమిల్లి నీకు అర్పించనా. మోదముగాని ఆమోదముకై ప్రణమిల్లి నీకు అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులగో సర్వేశ్వర, మా సహోదరుడు గురువు ఫాదర్ సత్యానంద రక్షణార్థమై మేము నీ కరుణను అర్థించుచు దీనతతో ఈ అర్పణములను సమర్పించుచున్నాము. నీ కుమారుడైన యేసు ప్రేమగల రక్షకుడని ఫాదర్ సత్యానంద దృఢముగా విశ్వసించెను. కావున అతడు నిన్ను కనికరము గల న్యాయమూర్తిగా దర్శించు భాగ్యమును ప్రసాదించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. Per omnia saecula saeculorum, Dominus vobiscum, et cum spiritu tuo, sursum coda, habemus ad Dominum, gratias agamus Dominum, Deo nostro, dignum et justum est, vere dignum et justum est cum salutare, nos tibi semper et ubique gratias agere, Domini sancti Pater omnipotens, eterne Deus, per Christum Dominum nostrum, in cospes beate resurrectionis effulsit, ut cos contrista ceta moriendi condicio, eios dem consoletur, future immortalitatis promissio. Tuis inem fidelibus Domine, vita mutatur non tolitur, et de salutate restis huius incolatus domo, eterna in celis habitatio comparatur. Et Ideo, cum angelis et arcangelis, cum tronis et dominationibus, cumque omni militatis celestis exercitus, gloriae Tuae canimus, sine fine dicentes. Sanctus, Sanctus, Sanctus Dominus Deus Sabaoth,
pleni sunt celi et terra gloriam tua. Hosanna in excelsis, benedictus qui venit in nomine Domini. Hosanna in excelsis. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయేబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకులైన రెవరెండ్ ఫాదర్ బర్తలోము సత్యానందం గారిని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు వారి ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమొగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని, ముఖ్యముగా
రెవరెండ్ ఫాదర్ బర్తలోము సత్యానందం గారి తల్లిదండ్రులను, ఇంకను వారి కుటుంబంలో మరణించినటువంటి వారి తోబుట్టువులను, బంధుమిత్రులను జ్ఞాపకముంచుకొనండి. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి. మా అందరిపైన దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత లోయలాపురి ఇన్యాసి వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. Per ipsum et cum ipso et in ipso esti Deo Patri omnipotenti in unitate Spiritus Sancti omnes honor et gloria per omnia saecula saeculorum. Oremus, preceptis salutaribus moniti, et divina institutione formati, audemus dicere. Pater noster, qui es in celis, sanctificetur nomen tuo, adveniat regnum tua, fiat voluntas tua, sicut in cielo et in terra. Panem nostrum quotidianum da nobis hodie, et dimitte nobis te debita nostra, sicut et nos debitemus debitoribus nostris, et ne nos inducas in tentatione, sed libera nos a malo. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాం. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గోరిపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గోరిపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు సమాధానము దయచేయండి.
మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులం. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సమస్తమునకు సృష్టికర్త సజీవుడవగు దేవా, శరీరాత్మల స్వర్గాహారమా, సిలువ మీద సమర్పించిన జీవాహారమా, అందరూ సత్ప్రసాదాన్ని చేతుల్లో స్వీకరించండి. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంఘమా, ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంఘమా, లోకొనరారే ఈ ప్రేమ విందును, సిలువనాథుని శ్రమల సారము. లోకొనరారే ఈ ప్రేమ విందును, సిలువనాథుని శ్రమల సారము. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి, స్వీకరించగరారండి, రక్షణ నొందగరారండి. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా, ప్రభు యేసుని ప్రియజనమా. దైవముసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మహనీయ విందు. దైవముసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మహనీయ విందు. నిత్య జీవమిచ్చు ఈ విందు, నిత్య జీవమిచ్చు ఈ విందు. దైవతనయుని రక్షణ విందు, దైవతనయుని రక్షణ విందు. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఫాదర్ కేబి సత్యానందం గారి అంతిమ సంస్కారంలో పాల్గొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఫాదర్ గారి దగ్గర చదివినటువంటి, పనిచేసినటువంటి ఎంతోమంది పూర్వ విద్యార్థులు, గురువులు మన మధ్య ఉన్నారు. ఉదయం ఫాదర్ గారు మరణించారు అని రాత్రి తెలియగానే అనేక మంది ఫోన్లు చేసి
మేత్రానుడు, గాలిబాలి మేత్రానుడు, అదేవిధంగా ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపు, ఇంకా ఇతర మేత్రానుడు సానుభూతిని తెలియజేశారు కుటుంబ సభ్యులకి. ఈరోజు మరి మన మధ్యన ఒక పూర్వ విద్యార్థిగా గురువుగా అభిషేక్తుడైనటువంటి మరి ఫాదర్ పుట్టి సుందర్రాజు ఫాదర్ గారు మరి పూర్వ విద్యార్థులందరి తరపున ఉద్దేశించి ఫాదర్ గారిని గురించి కొన్ని మధురమైనటువంటి స్మృతులని స్మరించుకోవటానికి, తెలియజేయటానికి మన మధ్యకు వస్తున్నారు. ఫాదర్ సుందర్రాజు గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. An eulogy for a saintly priest, a headmaster, an educator, incomparable, a human like no other being, a friend to every staff member and student, and a humble servant of this people. In the long run of our lives, what really matters are good and lasting memories that we cherish within us. As we keep lingering and wandering on in this world, we get to keep those memories, relish them, share them, and even take them with us when our times is up to go to the next. Those of us who believe in life after death surely know that love on earth is enduring beyond endurance and is precious to preserve for eternity. These are the very same memories that Father Satyananda gently left with each one of us. As he lived, while more deeper secrets of the mystery of birth, life and hereafter beyond those memories to share later, he took with him on July 30th, 2021 at 97 years to the realms beyond ours. Born on a glorious day 97 years ago to an exemplary parents steeped in Catholic faith, armed with a pedigree of Kanyadara clan, christened with a holy name Bartholomew, and a fusion of truth and bliss within a few feet of where we all stand with now in Ravipadu. What a legend he has become now. His family, his village, community, his diocese, his brother priests and religious sisters, his staff, his students, and everyone who came under his shadow ought to rejoice for having seen the glory of the divine leading us gently from darkness unto the light, namely truth leading to bliss. For brevity, let us call him Father Satya. We do not know much about his early years or education pursuits. Perhaps our bishop and Father Antoine Razu have mentioned about his education and so on. As we can see him now at 97, he surely was a handsome, gentle, loving, caring and smiling young man then, who roamed around this village and the church compound, almost unaltered at this moment even after a century. His last blessing was to bless the foundation stone of the new church that is emerging here. His further studies, minor seminary and seminary life in Andhra Pradesh and further religious studies in Kandy, Sri Lanka, prepared him to discern, to discover the deeper meaning of life, divine will and plans made ready for him to take the least traveled, lighted pathway to journey on, to serve those that needed most. Having known Father Satyananda for over many years, we can boldly say his motto would have been, "I came to serve and not to be served." This he preached, practiced, lived and breathed to his last breath. We are the living witness of such mighty task he with such indomitable courage undertook. He never challenged others but challenged himself at every step of his lonely and demanding life with some catalytic events and paradigm shifts prevy on his enlightened soul
To those who truly love, time is eternal and love is beyond human expression and definition. Father Satyanandam embodied that and personified that. Death comes like a thief and suddenly takes our beloved Father Satyananda away from his loving family, his fellow priests, and from all of us. Even in death, he defied the odds to his own benefit. He chose to be what he wanted till the last breath of his blessed life. Like many great people before him, from time immemorial, he led a life of his own for others and lived it on his own terms, rooted in his master spirit, and left it to the same way he lived it for us, to urge us to continue and complete with same altruism. Much can be said about Father Satyananda, quietly resting in this casket in front of us all. This is his last leg of his sojourn on this earth. But look in that corner, and in this corner, he looks at us with a smile that will penetrate our innermost hearts and asks all of us to toil the way he did and leave the legacy even as sojourn, however brief it might be. Soon we will say, so long to Father, we raised him up to his heavenly abode. We will have no words but tears. But Father Satyananda has a message to all of us. That is his life and that which is his final statement. He defied all the odds. He ran against the time itself. He lived the life of an ideal son, exemplary priest, loving and doting education, affectionate brother, even serving human relatives and friends. He rode over the very tides of life's complicated storms and altered their very course. He defeated death by welcoming it and called it a day. What a defense! He understood very well that to the divine eternity is but a fleeting moment, like a bubble that bursts. He also knew that time on earth is transitory. He had a clear idea of his final call. His faith in the Holy Roman Catholic Church is for life and unshakable. He was fully ready for his call at any time. He was a master of his own time. He lived it on his own terms, and he quietly and suddenly left us to other realms that we too one day will have to join with him. He is a teacher and a strict disciplinarian. So each of us is able to live, to love, and love to live with your formula embedded into and inculcated into the students and staff. Our golden years of high school under your fatherly care is the love that sustains us today and makes us to live in humility and respecting and honoring all those close and around us. We are proud graduates of St. Joseph's High School, Rendchintala, your school and your home. We all of us in union, in solidarity, in a consecrated way, unite our bodies, hearts, minds and souls, join to say what a headmaster we had. Your labors were the rewards to those who passed through the portals of St. Joseph's generations past and hence. So long, Father Satyananda, our beloved educator, excellence and your legacy may live forever and a day. You made the poor, marginalized farming community and hopeless empowered with your commitment to excellence for learning imparted to generations and generations of students who owe their life survival skills. That is real socio-economic education and rural development. The outcome of your lifelong commitment to the rural poor. Your erudition, your intellectual eminence, your vast knowledge, your Latin language capacity and your mathematical self-taught skills are incomparable. As for the first divine call, you answered, dear Father. You have stood your ground firmly, ran an enduring race, preserved along the way, kept the faith, reached the finishing line successfully, not for personal glory, instead to empower the most vulnerable of the greater majority. Finally, dear Father, we have no more words. Human speech just fails, ineffable and hopeless as we are. Tears streak down our cheeks. So long, Headmaster Garu. Here is the message that Satyananda wants to give all of us.
Not every goal will be fully achieved. Not every job will end successfully. Not every relationship will endure. Not every hope will come to pass. Not every love will last. Not every endeavor will be completed. Not every dream will be realized. But when you fall short of your aim, perhaps you can say, yes, but look at what I found along the way. Look at the wonderful things which have come into my life because I tried to do something. My past students of St. Joseph's High School and at St. Mary's English Medium School, current ones, oh, my parents, my siblings, my family, my relatives, and my friends, you all, gave me all whatever I wanted. I have gone far away physically, but not in spirit and truth. I will surround you and embrace you as ever and protect you. I will do my best and advocacy with the divine, so all of you who have touched me will have peace and good health, greater joy. So one day you will be with me, the God who is caring for all of us. Last one, we, your students, your staff, and your community of people and dedicated, bid a farewell to you, dear Father. So long, beloved Father, dear Headmaster. Om Shanti, Shalom, peace to Father Satyanandam. Thank you, one and all. చాలా చక్కగా వారి యొక్క స్మృతులని రంగరించి మనందరికి కూడా తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ ఫాదర్ పుట్టుసుందరరాజు గారు, మీ యొక్క అనుభూతులకి గాను. అదేవిధంగా మన మేత్రాసనంలో మరి ఫాదర్ గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి గురువు ఫాదర్ జోజిరాయన్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా వారి యొక్క స్మృతులని, వారి చిన్ననాటి వారి యొక్క పరిచయాన్ని అంతా కూడా పంచుకోవాలని మీ అందరి తరఫున నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యుల తరఫు నుండి శాంతా టీచర్ గారు వచ్చి వారి యొక్క స్మృతులని, జ్ఞాపకాలని పంచుకోవాలని కోరుతున్నాను. We humbly bow down in adoration to God Almighty for granting a holy diamond, Reverend Father K.B. Satyananda, to all of us, especially to our family. Our salutation to Ammamma, Martinamma, and Tataya Rajaya, and all the great grandparents of Kanyadara and Narisetti family. Thank you for the precious pearl you have gifted to us. On behalf of all the family members and extended family members, I extend my heartfelt gratitude to Bishop of Guntur Diocese, Right Reverend Chinnabatni Bhagyaya Garu, and all the fathers of the diocese for the constant care and affection you have shown to Mamaya. We are grateful to all the Reverend Fathers, brothers and sisters from various congregations for being present here in our moments of paying tributes to Mamaya. We are indebted to the committee members of Pragati Sadhana and the teaching and non-teaching staff of St. Mary's High School and ITI for being with Mamaya in each step and at every juncture. Our deep gratitude to Provincial Superior and the Council and Sisters of Congregation of JMJ Society and the management of St. Joseph's General Hospital, doctors, nurses, and healthcare staff for their loving services to Mamaya till his last breath. We express our gratitude to the parish priest, Reverend Father David, and the assistant parish priest, Reverend Father Joseph, and the parish council members for extending help in the arrangements of final solemn rites of Mamaya. My sincere thanks to all the old students, well-wishers, relatives, and all those who are close to Mamaya for being part of the farewell services. We warmly send our note of gratitude to all those who are not present here physically, but spiritually taking part in this service both in India and abroad. Mamaya, you have been a living saint,
and you will be cherished as a saint in our hearts forever. Thank you. మామయ్య, మా ఇంట్లో కుటుంబాల్లో అందరినీ సాగనింపావు. ఇంకా చాలామంది నీ చేతులతో సాగనింపబడాలనుకున్నారు, కానీ నీవే సాగిపోయావు మామయ్య. నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెల్లించాలో తెలియడం లేదు, కానీ మేమందరము నీలోని ఒక్కొక్క సుగుణాన్ని మా జీవితాంతం పాటిస్తూ ఘనమైన నివాళిని అర్పిస్తున్నాము. థ్యాంక్ యూ మామయ్య, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ప్రశాంత్ టీచర్ గారండి. మీ యొక్క గ్రాటిట్యూడ్కి, మంచితనానికి. అదేవిధంగా ఇప్పుడు ఫాదర్ మోపూర్ రాయపరెడ్డి గారు, వాళ్ళు కూడా ఫాదర్ గారికి పూర్వ విద్యార్థి. వాళ్ళు ఫాదర్ గారిని గురించి 2 మాటలు మాట్లాడతానని చెప్పారు. ప్రేమైన గురువులారా, తోటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, సత్యానందం ఫాదర్ గారితో నాకు సహజీవనం. వారితో నేను ఒక స్టూడెంట్గా 58 నుంచి 61 వరకు వాళ్ళ క్రింద ఉన్నాను. నా అనుభవం ఏమిటంటే, సూక్ష్మంగా సత్యానంద స్వామి తెల్లంగిలో ఉండేవాడు. నేను చిన్న బుడతను, నేను స్వామివారు అంటే ఇలా ఉండాలి కావాలనుకునేవాడిని. 24 గంటల్లో 8 గంటలే ఆయన నైట్లో అంగి తీసేసేది. భక్తిపరుడు, పిల్లలుగా ఉండేవాడు. నా అనుభవం ఏమిటంటే, ఆయన చూసినప్పుడు చాలా దైవభక్తిపరుడు. ప్రతిరోజు పిల్లలతో పాటే పెద్ద గుడికి వచ్చి 2 చింతల పూజ సమర్పించేవాడు మాతో పాటే. ఆయన పెందరాళ్ళు వేసేవాడు. ఆయన 4:30కి. ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి ప్రిన్సిపల్ గల మనిషి ఆయన, అంత చిన్న వయసులో. అలానే స్కూల్లో కూడా ఏ ఒక్క ప్రిన్సిపల్ ఆయన అంగీకరించడు తప్పు చేస్తే. ఆయన ఏనాడు కూడా స్కూల్లో లీవ్ పెట్టలే. టీచర్లు ఈరోజు లీవులు పెడతా ఉంటారు, ఆయన లీవ్ పెట్టి ఎరగడు. ఆయన సిక్ అయ్యి ఎరగడు. ఒక్కోసారి టీచర్లు రాకపోతే ఆయన గంటల క్లాసులు తీసుకునేవాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? నాకు అర్థమైంది, ఆయన ఏది కూడా దాచిపెట్టుకోవాలి సమయాన్ని. కష్టపడ్డాడు. ఇందాక చెప్పినట్టుగా 2 చింతలంటే ఒకసారి చేద్దాం ఫాదరే. ఆ తర్వాత రెండవ లైఫ్లో ఆయన దగ్గరకు నేను మళ్ళీ టీచర్గా వచ్చాను. స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. మళ్ళీ బీఈడీ చేసి నేను వాళ్ళ దగ్గరకు వస్తే, రాయపరెడ్డి నువ్వు టీచింగ్ చేయాలి, నువ్వు ఇప్పుడే బీఈడీ నుంచి వచ్చావు, నీకు 2 క్లాసులు ఇస్తాను, దానికి ప్రిపేర్గా. ఏం ప్రిపేర్ అయితే బీఈడీ కాగానే ఆయన సాయంత్రం నా క్లాస్ తీసుకునేవాళ్ళు. నేను ఇన్ని సంవత్సరాలు క్లాసులో చెప్పాను, నువ్వు చెప్పలేవా అని. ఆయన నాకు రోజు సాయంత్రం 8th 9thకి ఇంగ్లీష్కి సోషల్ క్లాస్ తీసుకొని మస్తరు ప్రిపేర్ చేసేవాడు నన్ను. అంత అభిమానం ఉండేది ఆయనకి. ఇంకొకరైతే తోటి గురువు నువ్వు చూసుకునేవాళ్ళు. ఆయన ప్రతిరోజు కూడా ఒక టీచర్గా, మంచి గైడ్గా, ఒక టీచర్కు ఎంత గౌరవం ఇస్తాడో అంతకన్నా ఎక్కువ నాకు ఇచ్చి రోజు సాయంత్రం 5 నుంచి 7 దాకా ఆయన దగ్గర పెట్టుకొని మనకు చెప్పేవాడు. అదే టైంలో నేను హెడ్ మాస్టర్ టెస్ట్ పాస్ కావాలి. నేను లెక్కల్లో వీక్, ఆయన లెక్కల మాస్టర్ గారు. స్వామి లెక్కలు హెడ్ మాస్టర్ గారు పాస్, లెక్కలు ఉండే హెడ్ మాస్టర్ పరీక్షలు అవి రావు కదండి నాకన్నా. నువ్వేం పర్వాలేదు, నా దగ్గర రోజు కోచింగ్ తీసుకో. ఆ విధంగా కోచింగ్ తీసుకోబట్టే నేను టీచర్గా, ఆ తర్వాత హెడ్ మాస్టర్గా నేను వెళ్ళాను. ఆయన ఇచ్చిన ట్రైనింగ్ అది. ఆయన టైంలోనే హెడ్ మాస్టర్ పాస్ అయింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకన్నా చాలామంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నాకు ఒకరోజు భయం పుట్టింది ఆయన చూడగానే. పొద్దున 8:30కు మొదలుపెట్టాడు పిల్లల్ని కొట్టడం. మీరు ఎప్పుడైనా చూసారా? అది నేను నా స్వయం అనుభవం. అది పిల్లల్ని కొట్టడం మొదలుపెట్టింది పొద్దున 8:30కు స్టార్ట్ చేసి సాయంత్రం 4:30 దాకా కొడుతూనే ఉన్నాడు. ఎదురుగానే ఉన్నాడు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే మాత్రం దేన్ని ఆయన వదిలిపెట్టాడు. ఆయన ప్రిన్సిపల్ మ్యాన్. అదే కొడుతూనే ఉన్నాడు. మేమందరం ఆశ్చర్యపడి, ఏంది తిండి లేదా ఏం లేదా, ఎట్ట కొడతా ఉన్నాడు పిల్లల్ని. ఆ విధంగా ఆయన దగ్గర దెబ్బలు తిన్న వాళ్ళందరికీ కూడా
గొప్ప గొప్ప ఉద్యోగాలు పొందారు. అది వాళ్ళ బ్లెస్సింగ్. అది చూశారు, ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుని మహిమ శక్తి అది. ఇక మూడవది, టీచర్గా కాకుండా పిల్లవాడిగా కాకుండా ఇక్కడ వాక్యంలో ఉన్నాయి, ఆయన సెక్రటరీ పదవి చేశాడు. ఆ రోజుల్లో రూల్స్ లేవు. సత్యానంద ఫాదర్ ఒక్కరే హెడ్ మాస్టర్ గారు. ఎవరున్నారు? అంతకుముందు నర్సిరెడ్డి మరిదాస్ స్వామి ఉన్నారు. రూల్స్ రెగ్యులేషన్స్ సరిగ్గా తెలియదు ఎవరికి. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకునేవాళ్ళు కరస్పాండెంట్స్. అందుకని ఆయన ఏం చేశారు, రూల్స్ ఈ రోజు ఉన్నటువంటి రూల్స్ ఆయన తయారు చేసినాయే డీజీఎంగా. మన బిషప్ గారు తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో రూల్స్ అన్నీ కూడా ఆయన రాసి ఈ రూల్స్ ప్రకారం మేత్రాసనం నడవాలి అని తయారు చేసిన మహానుభావుడు ఆయన. టీచర్లందరికీ కులతత్వం లేదు, మతత్వం లేదు, సబ్జెక్ట్లో మాత్రం క్లియర్గా ఫస్ట్ క్లాస్లో పాస్. ఉదయ మాస్టర్ గారు తెలుసు, సబ్జెక్టులో ఎవరైనా వీక్ అయితే తీసుకోడు ఆయన. భీమేశ్వర మాస్టర్ గారు తెలుసు, అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ రూల్స్ తయారు చేసి మేత్రాసనాన్ని మొట్టమొదటిసారిగా ఒక ప్రయోజనకారిగా డీజీఎంగా తయారు ఉన్నాడు. ఆయన డీజీఎం చేసేటప్పుడే నన్ను అందులో మెంబర్గా తీసుకున్నాడు. ఏం తెలిస్తే మాకు రూల్స్ అప్పుడు ఆయన తయారు చేసినాయి కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు. కరస్పాండెన్స్ మీటింగ్స్ పెట్టాడు, చాలామందికి చెప్పాడు, మెంబర్స్ కూడా చెప్పాడు మీరు ఇలా ఉండాలి. అప్పుడు డీజీఎం మీటింగ్ జరుగుతుందంటే, బిషప్ గారి మీటింగ్ జరుగుతుంటే బిషప్ కూడా కూర్చోవాల్సిందాడ మీటింగ్లో. మీరు చేసుకోండి అన్న బిషప్ బాలి కానీ లేదా బిషప్ మరిదాస్ కానీ. బిషప్ మరిదాసు, బిషప్ బాలి ఫాదర్తో పాటు కూర్చునేవాళ్ళు డీజీఎం రూల్స్ వేసేటప్పుడు, అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు. ఈయన జనరల్ మేనేజర్ కూడా సంతకం చేయలేనా, బిషప్ గారు మీరు చేశాడు, గొప్ప మహానుభావుడు, ఇంకోరైతే నేను చేస్తాను ఉండండి అనేవాళ్ళు. అంత ఆదర్శమూర్తి. అది ఒక డీజీఎంగా. ఆ తర్వాత డైసిషన్ కన్సల్టేటర్గా ఉన్నాడు ఆయన. మేత్రాసనకి సహాయక సభ్యులుగా ఉండి ఎన్నో రకాలుగా నేను కూడా ఆ టైంలో ఉన్నాను, ఒక డైసిషన్ కన్సల్టేటర్గా. ఆ టైంలోనే మీరు అందరూ మర్చిపోయారు. మీకు హై స్కూల్ వచ్చింది ఆయన నుంచే. మీకు హై స్కూల్ రాయపాట్లో హై స్కూల్ పెట్టారు అంటే ఆయన గొప్పతనం. అది చదువు ఎవరు చెప్పలే ఆ సంగతి. ఆ రోజు మీటింగ్లో పోట్లాడింది ఆయనే. మా ఊరికి హై స్కూల్ కావాలి, పోట్లాడి హై స్కూల్ ఇచ్చాడు. దాన్ని డెవలప్ చేస్తాం, మేమేం చేసుకుంటామన్నారు. ఆయన ప్రిన్సిపల్ ఎక్కడ రాజీ పడలేదు. ఆయన అంత గట్టి మనిషి, ఆయన ఉక్కు మనిషి అంటాం మనం. అటువంటి ఉక్కు మనిషి ఆయనతో నేను 4 సార్లుగా ఆయనతో కలిసి ఉన్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడు కలిసినా సరే, రాయపాడులో రిటైర్ అయినా కలిశాను, సత్యనపల్లిలో కలిశాను, లేకపోతే నర్సాపేట కలిశాను, ఎమ్మటే నన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉండా కదా, ఒక స్టూడెంట్గా ఉన్నాను, టీచర్గా ఉన్నాను, మరి కన్సల్టేటర్గా ఉన్నాను, డీజీఎంలో ఒక మెంబర్గా ఉన్నాము. ఆయన తర్వాత మేము డీజీఎం అయింది. ఇవన్నీ చూస్తే లైఫ్లో నాకు అనిపించింది, ఇటువంటి గురువులు మనకు దొరుకుతారా? ఇటువంటి గురువులు ఈనాడు ఉండారా? జీవితంలో 12 గంటలు 18 గంటలు కష్టపడి పనిచేసి గురువులు ఏడుండారు. ఆ రోజు కన్సల్టెంట్ మీటింగ్స్లో ఆయన గొంతెత్తి మాట్లాడేవాడు. అప్పుడు డీసీఎల్తో పాటు ఆయన ఉన్నాడు, గొంతెత్తి మాట్లాడేవాళ్ళు. అటువంటి మాట్లాడేటప్పుడు ఎవరు వెనకంజ వేసేవాళ్ళు కాదు, ఎవరినైనా ఎదిరించేవాడు, ప్రిన్సిపల్ ప్రకారం నిలబడేవాడు. అటువంటి వ్యక్తి అయినటువంటి ఈరోజు సత్యానంద స్వామి నాకు ఒక వ్యక్తిగతంగా ఒక గొప్ప లాస్. ఆయన ఎప్పుడు పోయి నాతో మాట్లాడుతుంటాడు. అటువంటి మహానుభావుడికి, మహాత్ముడికి నా హృదయపూర్వక అంజలి తెలియజేస్తూ ఆయన కోసం ప్రార్థన చేద్దాం. ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడు. ఈ శుభ సమయంలో మీ అందరికీ కూడా నా వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ రాయపరెడ్డి గారు, మీ యొక్క అనుభవాలకి గాను. ఇప్పుడు మన యొక్క ఏటీపీఎం, ఐటీఐ, అదేవిధంగా సెయింట్ మేరీస్ స్కూల్ నుండి జోజీ మాస్టర్, దోపాటి జోజీ మాస్టర్, హెడ్ మాస్టర్ గారు వచ్చి వారి యొక్క అనుభూతులని, ఫాదర్తో ఉన్నటువంటి అనుభూతులను పంచుకుంటారు. సత్యానంద స్వాముల వారి యొక్క అంతిమయాత్రలో పాల్గొనటానికి విచ్చేసినటువంటి కన్యాస్త్రీలు మరియు బంధుమిత్రాదులు, ఓల్డ్ స్టూడెంట్స్, ఈ సందర్భంగా సత్యానంద స్వాముల వారి గురించి కొన్ని విషయాలను తెలియజేస్తున్నాను.
సత్యానంద స్వాముల వారు సత్యానంద అనే పేరు వారు గురువైన తర్వాత బర్తలోమియోతో పాటు సత్యానంద అనే నామాన్ని వారు పెట్టుకున్నారు. దానికి కారణం చెప్తూ ఉంటారు. నేను ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి, ఆ నామానికి తగిన విధంగా నేను జీవించాలా అని వారు ఎల్లప్పుడూ చెప్తూ ఉండేవారు. వారితో నాకు 60 సంవత్సరాలు అనుబంధాన్ని కలిగి ఉన్నది. వారు ఎక్కడున్నా కానీ నేను వారి దగ్గర ఉపాధ్యాయుడిగా మరి ప్రిన్సిపల్గా పనిచేశాను. మరి ఈ సందర్భంగా మరి సత్యానంద స్వామి నిజంగా ఒక గొప్ప మహర్షి, నిజమైనటువంటి మానవత్వం కలిగినటువంటి మహనీయుడు సత్యానంద స్వాముల వారు. వారు తమ యొక్క వ్యక్తిత్వాన్ని కేవలం సమాజ శ్రేయస్సు కొరకే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి సత్యానంద స్వామి. ఆయన పేదల పాలటి పెన్నిది. ఎలా చెప్పాలంటే, ఎవరెళ్ళి అడిగినా కానీ నాకు ఇల్లు లేదు స్వామి, నేను చాలా బాధల్లో ఉన్నానంటే వెంటనే తనకు తోచిన విధంగా సహాయం చేసి పంపేవారు. అలానే పేద పిల్లలకు, చదువుకున్న పేద పిల్లలందరికి కూడా సహాయం చేసిన వ్యక్తి సత్యానంద స్వామి. చాలామంది ఆయన ద్వారా సహాయాన్ని పొంది నేడు ఉన్నత ఉద్యోగాల్ని పొందుతూ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదే కాదు, ఆయన యొక్క సిద్ధాంతం ఏంటిదంటే ఎవ్వరు కూడా బాధల్లో ఉండకూడదు, చేతనైనంత వరకు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. తాను కోరిన విధంగా నేను సహాయం చేసిన విద్యార్థి తాను పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు వారు కూడా అదేవిధంగా సహాయం చేయాలనేది వారి యొక్క దృఢమైన ఆకాంక్షగా ఉండేది. అలాంటి గురుపొంగోలు సత్యానంద స్వామి. ఆయన మ్యాన్ ఆఫ్ స్క్రిపులారిటీ, అకౌంటబిలిటీ, లెక్కల విషయంలో, డబ్బుల విషయంలో ఎవరిని కూడా నొప్పించకుండా ఎవరికైనా ఇవ్వాలనుకున్నట్టయితే ఖచ్చితంగా పైసలతో సహా ఇచ్చేవారు. అలాంటి మ్యాన్ ఆఫ్ స్క్రిపులారిటీ, అకౌంటబిలిటీ కలిగిన వ్యక్తులు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి సత్యానంద స్వామి. సత్యానంద స్వాముల వారు 98 సంవత్సరాలు జీవించారంటే రోజు చెప్తారు. నేను రోజు స్కూల్ కాగానే కలవగానే, జోజియా నా కొరకు ప్రార్థన చేయి, నేను దేవుని దగ్గరికి చేరాలి, ఆ దేవుని యొక్క అనుగ్రహంతో నాకు ఎప్పుడు మరణం తెలియదు, అందువల్ల నా కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉండేవాళ్ళు. ఆయన దైవభక్తి కలిగిన వాళ్ళు. బ్రేవరీ రోజు చదువుతారు. చాలాసేపు కూర్చొని బ్రేవరీని తప్పకుండా రోజు చదివి ప్రేయర్ చేసుకునేవాళ్ళు. ప్రేయర్స్ అంటే చాలా ఇష్టం. మాస్ కంపల్సరీగా చేసేవాళ్ళు. ప్రతిదానికి కూడా ప్రేయర్ చేసుకోండి అని ఉద్బోధించేవాళ్ళు. ఉపాధ్యాయులను చక్రమైనటువంటి మార్గంలో, క్రమశిక్షణలో పెట్టినటువంటి వ్యక్తి సత్యానంద స్వామి వారు. ఇలాంటి గొప్ప వ్యక్తి నిజంగా జన్మించడం ఈ లోకంలో వారు చేసిన సేవలు వర్ణనాతీతం. భగవంతుడు వారికి అట్టి శక్తిని ఇచ్చారు. నిజంగా గొప్ప వ్యక్తి సత్యానంద స్వామి. ఈ సమయంలో మరి ఈ అంతిమయాత్రలో పాల్గొనటానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా మన పీఠాధిపతులు మరి వారు దివ్య పూజను సమర్పించారు. వారితో పాటు వారి యొక్క గురుపుంగవులు ఇతరులు పాల్గొని మరి పూజలో పాల్గొని ప్రార్థన చేసినందుకు ప్రత్యేకంగా వారందరికి కూడా నా ధన్యవాదాలని తెలియజేస్తూ ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది, చెప్పలేక చెప్తూ ఉన్నాను. సత్యానంద స్వామి అంటే నాకు చాలా ప్రగాఢ విశ్వాసం, ప్రేమ. ఆయనంటే ఒక మాట చెప్పారంటే ఎంత బాధ కలిగినా కానీ దాన్ని చేసేవాడిని. ఆ విధంగా వారి కింద ట్రైనింగ్ పొందాను. అలాంటి గొప్ప వ్యక్తి.
ఈ సమయంలో మరి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిస్టర్స్కి, గ్రామ ప్రజలకు, బంధువులకు, ప్రత్యేకంగా ఓల్డ్ స్టూడెంట్స్కి నా యొక్క ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం మద్రాసు నుంచి మనోరంజన్, హృదయరంజన్ అనే వారిద్దరు డిప్యూటీ కలెక్టర్ కొడుకులు. వారిద్దరు ఒక ఆయన హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రెండవ ఆయన నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్గా నాగార్జున సాగర్ డ్యామ్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. వారి ఇరువురు బ్రదర్స్ ఫోన్ చేసి సత్యానంద స్వామి వారు చనిపోయారని తెలిసింది, చాలా బాధగా ఉంది, రాలేకపోతున్నాం, మద్రాసులో ఉన్నాం, వారి కొరకు ప్రేయర్ చేసుకుంటాం, అందువల్ల వారి యొక్క మరి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వారు తెలియజేశారు. గ్రామ ప్రజలారా, సత్యానంద స్వామిని మర్చిపోవద్దు, వారి యొక్క సేవలు మర్చిపోవద్దు. విద్యార్థులారా, మీ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందాలి కానీ నిజాయితీగా బాగా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయాలని కోరుకుంటూ చివరిగా మీ అందరికి కూడా నా ధన్యవాదాలని తెలుపుకుంటూ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. మన కేబీ సత్యానందం గారి ఫాదర్ యొక్క మనవడు 2 మాటలు మాట్లాడాలని ఊళ్ళూరుతున్నాడు. ఆమన్, I invite Aman to say a few words. On behalf of all the grandchildren of Father K.B. Satyananda, good afternoon to one and all present here. Most Reverend Bishop of Guntur, Father Bhagya Garu, all the fathers and sisters present here, the relatives of Father K.B. Satyananda, and all the well-wishers. Father K.B. Satyananda was a humble person, a caring person, an alms-giving person who used to give everything to the poor. He was a torch-bearer of education. Whenever I came to the village, he always used to tell me stories about Jesus. He always used to teach to me about the Bible. He always used to tell to me about, even if you have 1 rupee, 10 rupees, 100 rupees, give everything to the poor, because that's when God will love you, because that's when God will protect you. He was a great person. I may not know too much about him because I am 14 years old. But deep inside the heart, I know that he is a good person. Even a stranger will take his blessings of Father Satyananda Garu. Today I am very emotional because I received the news today morning only, and I couldn't control my emotions that I cried. He has done a lot of help to the society. He taught to us about the values of honesty. We are going to miss Father a lot. Thank you, Tatya Garu, for all the love you have shown to our grandchildren. And we are privileged to be your grandchildren. Thank you. థ్యాంక్ యూ అమ్మ. ఈ సందర్భంగా నేను కొంతమంది వ్యక్తులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. గత 30 సంవత్సరాలుగా ఫాదర్ గారిని అంటిపెట్టుకొని ప్రతి విషయంలో కూడా మరి అన్ని విషయాలని, తన ఆరోగ్యాన్ని కానీ తనకున్నటువంటి శారీరకమైనటువంటి అవసరాలను కానీ టైమ్లీ గుర్తుపెట్టుకొని మరి ఈ 30-35 సంవత్సరాలు ఫాదర్ గారికి సేవ చేసినటువంటి మరి శేఖర్ని ఈ సందర్భంగా నేను మీ అందరి తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఫాదర్ గారు ఇన్ని సంవత్సరాలు జీవించాడు అంటే మరి తనకి ఎంతోమంది సహాయపడ్డారు. వారిలో ముఖ్యుడు మరి శేఖరు. అన్ని విషయాలు మరి కనిపెట్టుకొని ఉండి కొన్నిసార్లు మరి ముసలి ప్రాయంలో వచ్చేటువంటి కోపాన్ని ఒక్కోసారి నేను చూశాను స్వయంగా. ఫాదర్ గారి కోపం వస్తే చాలా కోపం వచ్చి కొడుతుంటాడు ఒకసారి. అయినా సరే చిరునవ్వుతోటి ఫాదర్ గారిని ఎంతో ప్రేమతోటి చూసుకున్నాడు. కుటుంబం తరపున, అందరి తరపున, మేత్రాసనం తరపున శేఖర్కి మరొకసారి నీకు కృతజ్ఞతలు. దేవుడు దండిగా నేను ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా
సెయింట్ మేరీస్ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్, జోజీ మాస్టారు ఇన్ని సంవత్సరాలు, అదేవిధంగా స్టాఫ్ మెంబర్సు, సెయింట్ మేరీస్ స్కూల్ స్టాఫ్, అదేవిధంగా ఐటీఐ స్టాఫ్. ఫాదరు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే వారి యొక్క సహకారం కూడా ఎంతో ఉన్నది. ఎందుకంటే నేను ప్రతిసారి స్కూల్కి వచ్చినప్పుడు, ఫాదర్ గారిని చూస్తానికి వచ్చినప్పుడు స్టాఫ్ని కానీ వారిని ఒకటే చెబుతాను, మా ఫాదర్ గారు ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించాలి అంటే మీరు వెళ్ళి ప్రతిరోజు ఫాదర్ గారిని, ఫాదర్ ఏ విధంగా ఉన్నారు, ఏం తిన్నారు అని 2 ప్రశ్నలు వేయండి ఆయన్ని, తతిమాదంతా ఆయనే చెబుతాడని చెబుతాను. మరి స్టాఫ్ మెంబర్స్ కానీ, మాస్టర్లు కానీ, ఐటీఐ స్టాఫ్ కానీ, అదేవిధంగా చిన్నారి బిడ్డలు, స్కూల్లో చదువుకునేటువంటి చిన్న బిడ్డలు, నేను చాలా సందర్భాల్లో 10th క్లాస్ 9th క్లాస్ చదివేటువంటి పిల్లలు ఫాదర్ గారి భుజం మీద చేసి, తాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏందని అడుగుతారు. ఫాదర్ గారు గుర్తుపెట్టుకొని ఈరోజు ఒక నిమిషం ఆగి నేను ఈరోజు ఇడ్లీ తిన్నాను అని చెబుతుంటారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క వరాలు ఆ చిన్నారుల రూపంలో మరి ఫాదర్ గారికి ఉండబట్టే ఫాదర్ గారు ఇంటి సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మరి స్టాఫ్ మెంబర్స్కి, అన్ని 2 యాజమాన్యాలకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గత జూన్ 28వ తారీఖున ఫాదర్ని అడ్మిట్ చేశాము. అంతకుముందు 4 రోజుల నుంచి బాగలేదు, ఎందుకైనా మంచిదని ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని, బ్లీడింగ్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనే అనుమానంతో మరి శేఖరు, రాజు ఒకరోజు ఫోన్ చేసి ఈ విధంగా తీసుకెళ్ళాలి, రేపు పొద్దున జాయిన్ చేయాలి, చూపించాలన్నప్పుడు వెళ్ళాం. వెళ్తే డాక్టర్ గారు చెప్పారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని. మరి ఆ రోజు నుండి నిన్నటి దాకా కూడా మరి కన్నెదారి రాజు, అదేవిధంగా శేఖరు వాళ్ళ బ్రదర్ చందు, ప్రశాంతి టీచర్ గారు మరి రేత్రింబౌళ్ళు వాళ్ళు కనిపెట్టుకొని ఉండి, ఫాదర్ గారు కళ్ళు తెరిచినప్పుడల్లా కూడా ఎదురుగా నా మనిషి ఒకరు ఉండారు అని ధైర్యం చెప్పి ఇన్ని రోజులు కూడా, ఇన్ని నెల రోజులు సుదీర్ఘంగా ఉండా సరే ఏ లోటు లేకుండా చూసుకున్నారు. వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులైనటువంటి రాజు, మానస, శశి, అదేవిధంగా చందు, మరి వాళ్ళ ఫాదర్ గారి యొక్క మేనగోడళ్ళు, మేనల్లుళ్ళు, మరి చాలా సుదీర్ఘ దేశాలు, ఇతర దేశాల్లో ఉన్నా సరే ప్రతిరోజు మినిట్ టు మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, కొంతమంది డాక్టర్లు గైడెన్స్ తీసుకొని మరి ఇన్నాళ్ళు కూడా వారిని బ్రతికించుకోవడానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంతమంది ఫాదర్లు, సిస్టర్లు వచ్చారు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ స్టాఫ్కి, వాళ్ళ సుపీరియర్ గ్లాడీ సిస్టర్ గారికి, అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ అందరికి కూడా మరి ఈ నెల రోజులు కూడా చాలా చక్కగా ఫాదర్ గారిని చూసుకున్నారు. కొన్నిసార్లు మేము వెళ్ళలేకపోయినా సరే మీరు పద్దాకు వస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మేము చూసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. మీ అందరికి కూడా ఈ సందర్భంగా మేత్రాసనం తరపున, బిషప్ గారి తరపున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా ప్రతిరోజు కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రతిరోజు, ప్రతి ఆదివారం ఫాదర్ గారు అడరేషన్కి మొన్నటిదాకా వచ్చారు. దివిస ప్రసాద్ ఆరాధన జరుగుతుందంటే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా ఆదివారం సాయంత్రం వస్తే ఎక్కడికి వెళ్ళారు ఫాదర్ అంటే దివిస ప్రసాద్ ఆరాధనకు వచ్చారు, శేఖర్ని తీసుకొని బండి మీద అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ గారిని చాలా ఆప్యాయతగా, ప్రేమగా చూసుకున్నారు. కాబట్టి వారు ఇన్నాళ్ళు జీవించారు. ప్రతి ఒక్కరికి కూడా, గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ పేరు పేరున మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ కుమారుడు తన శరీరమునై ఆహారముగా ప్రసాదించు దివ్య సంస్కారమునందు ఇహలోకపు యాత్రకు కావలసిన ఆహారమును మా కొరకు సిద్ధపరచను. ఆ ఆహారముతో శక్తిని పొంది జీవించి ఆ తర్వాత మరణించిన మా సోదరుడు రెవరెండ్ ఫాదర్ సత్యానంద, ఆయనకు నిత్య జీవాహారపు బల్ల వద్ద క్రీస్తు విందులో భాగస్థుడగునట్లు అనుగ్రహింపు. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ప్రేతమును భక్తిపూర్వకముగా భూస్థాపితము చేయుచున్నాము.
సకల జీవరాశికి ప్రాణదానం చేసిన దేవుని దృఢ నమ్మికతో ప్రార్థించుదాం. ఆయన పరమాత్మ ఈ మృత శరీరమును పరిపూర్ణముగా పునీతులతో సత్సాంగత్యమును అనుభవింప పునరుత్థానమును గావించునుగాక. ఇతని పాపములన్నింటినీ క్షమించి పరమపితతో ఐక్యతను అనుభవింప మన మేపరియగు క్రీస్తునాథుడు సురక్షితముగా స్వర్గమునకు చేర్చునుగాక. సకల పునీతుల సమేతముగా పరలోకరాజు సమక్షమున ఈయన శాశ్వత సంతోషమును పొందునుగాక. దైవ పునీతులారా ఇతనికి సహాయముగా రండు, దైవదూతలారా ఇతనికి ఎదురుగా రండు. అందరూ ఇతని ఆత్మను చేకొని నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంతనుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. ఇతని ఆత్మను చేకొని ఓ సర్వేశ్వర ఇతనికి నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య ప్రకాశము ఇతని యందు శాశ్వతముగా వెలుగునుగాక. ఓ దయామయ తండ్రి, మా సోదరుని ఫాదర్ సత్యానంద అతని ఆత్మను మీకు అప్పగించుతున్నాము. మీ మంచితనములో క్రీస్తునాథుని యందు పునీతుల పరిపూర్ణ సంతోష ఐక్యతకు గురుతులుగా ఉన్న ఈ మీ దాసునికి మీరు అనుగ్రహించిన సకల మేలులకు కృతజ్ఞతా వందనములు చెల్లించుచున్నాము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను దయతో ఆలకింపుడు. ఈ మీ దాసునికై స్వర్గద్వారములు తెరవుడు. మేమందరము క్రీస్తునాథుని కలుసుకుందాం. తదుపరి మీతోనూ మా సహోదరులతోనూ శాశ్వతముగా ఉండి పరస్పరము విశ్వాసపూరిత మాటలతో ఊరట నొందినట్లు సహాయం చేయుడు. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దయతో చనిపోయిన ఫాదర్ సత్యానంద ఆత్మకు ఆత్మశాంతిని దయచేయుదురుగాక. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెన్ విడువవలెన్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా.
మనకేది లేదు, యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేది లేదు. వారందరూ సమాధులను మహిమపరిచి మీ పునరుత్థానమందు దృఢనమ్మిక కలిగ చేసిరి. మీరే ఉత్థానము జీవమును మీ దాసుడు కన్యదార భక్తులు సత్యానంద మళ్ళా మహిమతో ఇతనికి శాంతియుత విశ్రాంతిని ప్రసాదింపుడు జీవితం పరిపాలించు మీ కాంతి ఇతనికి పరలోకమున నిత్య విశ్రాంతిని గ్రహింపుడు. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు ఈ మన సహోదరుని ఇహలోక జీవితం నుండి తిరిగి తన చెంతకు చెత్తగించేది మట్టి నుండి తయారైన శరీరమును తిరిగి మట్టి అర్పిస్తున్నాము. సజీవుడై సమాధిలో లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున ఈయనవరుస్తూ ఉన్న మన శరీరమును మన మహిమాన్విత శరీరంతో పోలి ఉన్నట్టు చేయుదురు. అందువలన ఈ సహోదరిని ప్రభువులకు అప్పగించున్నాము. రక్షకుడు ఇతనికి తన శాంతియుత భాగమునొచ్చి అంత్య దినమున ఇతని శరీరమును సజీవముగా లేపునుగాక. సోదరి సోదరులారా, నేనే పునరుత్థానము జీవమును. నన్ను నమ్ముకున్న వ్యక్తి, నన్ను విశ్వసించి నమ్ముకున్న వ్యక్తి మరణించిన మరణమును తవిచూడడు అని పలికిన మా ప్రభు క్రీస్తును మన సహోదరుని నిమిత్తము వేడుకొందాము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కాచితిరి. ఈ శోక సమయమున మా కన్నీటి కూడా తుడిచివేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమునిచ్చితిరి. ఈ మా సహోదరునికి కూడా నిత్య జీవం సాధించమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, జ్ఞానస్థానమందు ఈ సహోదరుడు పరిపూర్ణ శుద్ధి నుండి రక్షణ ధైర్యంతో అపేక్షణ పొందాను. ఈతనికి మీ పునీతుల మోక్షవాసుల సత్సాంగత్యం సాధించమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, ఈ మా సహోదరుడు వీరి విశేష పరమ పవిత్ర విందుతో పోషణ చెందను. ఈతనికి ఈ స్వర్గరాజ్య విందులో భాగం ప్రసాదింపుడని వేడుకొంటున్నాము. ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, ఈ మా సహోదరి మరణమొచ్చే దుఃఖంతో ఉన్నాము. విశ్వాసముల ఓటు నుండి నిత్య జీవమునందు నమ్మిక పెంపొందింపుమని వేడుకొంటున్నాము. మా యొక్క తండ్రి మీ ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, వర్ణించిన ఈ మీ సేవకుడు ఫాదర్ కన్యదార సత్యానంద కార్యక్రమం చూపుడు ఇతను మీ జీవితం నెరవేర్చ ఆశ కలిగి ఉండెను. ఇతను చేసిన పాపలన్నింటినీ క్షమించి శిక్షను తొలగింపుడు. ఇతను తన క్రైస్తవ విశ్వాసం ద్వారా మీ భక్తుల బృందంలో ఏకమై ఉండెను. కావున ఇప్పుడు మీ ప్రేమ కరుణలచే ఈ దూతల గాన బృంద సామర్థ్యమును అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. నిత్యపదైన సర్వేశ్వర, చేస్తున్నాది వెళ్ళని తిరురక్కలను చూసి వీరి ఆత్మీయ దయగా ఉండండి స్వామి. నిత్యపదైన సర్వేశ్వర, చేస్తున్నాన్ని వెళ్ళని తిరురక్కలను చూసి వీరి ఆత్మీయ దయగా ఉండండి స్వామి. నిత్యపదైన సర్వేశ్వర, చేస్తున్నాన్ని వెళ్ళని తిరురక్కలను చూసి వీరి ఆత్మీయ దయగా ఉండండి స్వామి. వీళ్ళ వారు అవి నిత్య విశ్రాంతి చేయండి. నిత్య ప్రకాశం వీరికి ప్రకాశించిన కాక శుద్ధి పొందిన సకల విశ్వాసాత్మలు, ముఖ్యంగా ఆ సత్యానంద ఆత్మ సర్వేశ్వరం దగ్గర సమాధానందు విశ్రమించునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ సత్యానంద స్వామి యొక్క ఆత్మకు దయచేసి మీ అందరికీ శాంతి సమాధానాలు ఓటను ప్రసాదించునుగాక.
చేదాము మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి నిజ ప్రేమతోనే జీవించేదాము నిష్కళంకులమై శుద్ధులమై నిష్కళంకులమై శుద్ధులమై శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదాము పరిపూర్ణతను చేపట్టుదాము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా నేత్రాలతో చూచెదము ఎంత అద్భుతము సౌందర్య నగరం ఆత్మీయ నేత్రాలతో చూచెదము ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్ళేదము ప్రభువు చెంతకు వెళ్ళేదము విజయోత్సవముతో ప్రవేశించేదము విజయోత్సవముతో ప్రవేశించేదము లోకమును విడచి వెళ్ళవలెనుగా లోకమును విడచి వెళ్ళవలెనుగా సర్వమిచ్చటనే విడువవలె